మొదటి రోజు यहाँ पर एक महान एक संगठन, वो लोगों ने एक रामलला के ऊपर एक छोटा सा एनिमेशन कार्टून मूवी को निकाल रहे हैं और उसका नाम है श्रीमान रामा। దీన్ని ఇక్కడ రామచంద్రుడి సన్నిధిలో లాంఛనంగా దాన్ని ఆవిష్కరించాలి అని వారి యొక్క సంకల్పం. ఈవేళ దానికోసం వారి ఇక్కడికి రావడం జరిగింది. అయితే దీన్ని మొట్టమొదటి మాకు పరిచయం చేసినటువంటి ఒక ఆయన శ్రీమాన్ రామచంద్ర అని, వీరు మాకు చిన్ననాటి మిత్రుడు. ఆయన తనతో పాటు ఈ ప్రాజెక్ట్లో ఉండేటటువంటి పెద్దల్ని పరిచయం చేశారు. శ్రీమాన్ భార్గవ దీనికి మూల కారకుడు. దాన్ని మాటలు రాసి దాన్ని డైరెక్ట్ చేసి ఈ కార్యక్రమానికి అంతా కూడా వెన్నెముకగా ఉన్నటువంటి వ్యక్తి. దానికి ఒక రూపకల్పన చేయడానికి కావలసినటువంటి ప్రాణాన్ని పోసినటువంటి వ్యక్తులు శ్రీమాన్ రఘుబాబు. ఆయన పేరు రాముడే, ఆయన పేరులో కూడా రఘుబాబు. ఈయన పేరు భార్గవ. ఈ అసలు యాక్చువల్లీ మాకు పరిచయం చేసిన పేరు రామచంద్ర. దీనికి కావలసినటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చినటువంటి మహనీయులు శ్రీమాన్ భారవి అని మరొక మహానుభావులు. శ్రీరాముడిలో ఉన్నటువంటి సుగుణాలన్నింటినీ కూడా ఈ చిత్రం ద్వారా, ఈ సీరియల్ ద్వారా, శ్రీరాముడి ద్వారా పిల్లలందరికీ తెలియజేయాలని ఒక ప్రయత్నం ప్రారంభించాము. ఇటువంటి ప్రయత్నాలు ఇంకా ముందుకి తీసుకెళ్లాలని చెప్పి వాటికి స్వామివారి ఆశీస్సులు, శ్రీరాముడి యొక్క ఆశీస్సులు కావాలని చెప్పి మేము కోరుకున్నాము. వారి ఆశీస్సులు మాతో ఉంటాయని చెప్పి కోరుతూ ఈ ప్రాజెక్ట్ మేము విజయవంతంగా చేస్తామని చెప్పి మేము అందరి ముందు తెలియజేసుకోవడానికి इस पावन धरती पर अयोध्या के राज्य में एक राजकुमार ने जन्म लिया। రాముడిని మించిన యాక్షన్ స్టార్ అసలు ప్రపంచంలోనే ఎవరు లేరు. సో పిల్లలకి జనరల్గా యాక్షన్ సినిమాలు కానీ యాక్షన్ సీరియల్ కానీ బాగా చూస్తారు. సో వారికి నచ్చే విధంగా రాముడు యాక్షన్ చేస్తే ఎలాగ ఉంటుంది అది మేము చూపించడం జరిగింది. అంతేకాకుండా ప్రతి ఎపిసోడ్లో ఒక అంతర్లీనంగా ఒక మెసేజ్ రాముడి యొక్క గుణాన్ని కూడాను మేము అందులో జోడించడం జరిగింది. ఒక టీమ్ ఆఫ్ డివోటీస్ ముందుకొచ్చి దాన్ని ఒక శ్రీమాన్ రామా అనే పేరుతోటి ఒక యానిమేటెడ్ వర్షన్ లోకానికి అందిస్తున్నారు. మంచి అందమైనటువంటి యానిమేటెడ్ వర్షన్లో తీసుకొస్తున్నందుకు ఇది చాలా చక్కగా జరగాలి అని మేము అనుకుంటాం.